గ్రామ స్థాయిలో అది ఉందా సార్? ఆ కోఆర్డినేషన్ టీడీపీ జనసేన మధ్య ఒక ఐక్యత ఉందా సార్? ఇప్పుడు వరకు నాకు తెలిసి అయితే బాగా కంపల్సరీగా ఉందండి. ఉందా? కొంచెం డిఫరెన్స్ 5% 10% డిఫరెన్స్ ఉంది చూసారా? అక్కడ అంటే ప్రయారిటీ మిస్ అవుతుంది, మాకు గుర్తింపు ఇవ్వట్లేదు, మా మీద టీడీపీ డామినేషన్ ఉంది అనేది లేదా జనసేన? ఎప్పుడు ఉందండి, ఎప్పుడు ఉంటుందండి. మన పైన పరిపాలన చేసే పార్టీ ఇప్పుడు ఉందండి. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. మా తుళ్ళూరు మండలం ఉంది. తుళ్ళూరు మండలంలో ఉంది మొత్తం కలిపితే కూడా కొద్ది మంది లీడర్స్ ఉన్నారు బీజేపీ వాళ్ళు. కేంద్రంలో బీజేపీ ఉంది. వాళ్ళకి ఇక్కడ 8 సీట్లు ఉన్నాయి అంతే. వీళ్ళకి ఎన్ని ఉన్నాయి? 130 సెలవు తెలుగుదేశం ఉన్నాయి. 21 ఉన్నాయి పవన్ కళ్యాణ్ జనసేనకి. ఈ బీజేపీ 8 మంది ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఈ పార్టీ నాయకత్వం మా మీద డామినేట్ చేస్తారు, మమ్మల్ని విమర్శిస్తారు. మీ నాయకుడు అట్ట, ఈ నాయకుడు ఇట్ట అంటుంటారు. బీజేపీ అలా చేస్తుందంటే గ్రేటే మరి. చేస్తుంది. కారణం ఏంటంటే మీరు తప్పులు చేసిన వాళ్ళు మేము ఎదుర్కోకపోతే, మీరు రాంగ్ మార్గంలో పోయారనుకో, మీతో పాటుగా మేము కూడా చెడిపోతాం కదా అని మనకి సమాధానం చెబుతారు. మనం రిసీవ్ చేసుకుంటాం. రిసీవ్ చేసుకుని కొన్ని మంచి మాటలు చేస్తే వాటిని కూడా వింటాం, కలిపిపోతుంటాం. అది అక్కడ ఉన్నటువంటి నాయకత్వాలను బట్టి ఉంటదండి. అక్కడ నువ్వు అచ్చంగా నీ సొంతం కోసం పొలిటికల్ గా నువ్వు ఆలోచిస్తే కుదరదండి. అక్కడ ఆలోచిస్తే కుదరదు. కానీ ఒకటి సార్, లోకల్ ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరగకుండా ఎన్నికలు అనేవి జరుగుతాయి. ఏకగ్రీవాలు జరగకుండా ఉంటాయి అసలు? నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా నేను 72లో సొసైటీ ప్రెసిడెంట్, విలేజ్ సొసైటీ ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి 1955 సంవత్సరాలు ఈటికి ఏదో పోస్టులో ఉన్నానే కానీ పోస్టులో లేనటువంటి వాడిని కాదు. కోఆపరేటివ్ చూశాను, మార్కెటింగ్ వ్యవస్థ చూశాను, కోఆపరేటివ్ మార్కెటింగ్ వ్యవస్థ చూశాను, అగ్రికల్చర్ మార్కెటింగ్ సంస్థలు చూశాను. నేను మార్కెట్ డైరెక్టర్ గా చూశాను. కోఆపరేటివ్ మొత్తం అయిపోయింది. కోఆపరేటివ్ మార్కెటింగ్ అగ్రికల్చర్ అని మార్కెట్ కంటే ఇంకా పెద్దదే లేదు కదండి స్టేట్ లో. పంచాయతీ బోర్డు సర్పంచ్ చేశాను, వర్క్స్ కమిటీ చైర్మన్ గా చూశాను, మండలంలోకి వచ్చాను. మండలంలో మళ్ళీ తిరిగి అపోజిషన్ లీడర్ గా ఎంపీటీసీ చేశాను. జిల్లా పరిషత్తుని బంతి ఆడుకున్నట్టు ఆడుకున్నాను. నాకు ఏ గ్రాంట్ కావాలంటే ఆ గ్రాంట్, ఏ పని కావాలంటే ఆ పని, ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరున్నా కానీ, ఏ నాయకుడు ఉన్నా, నేను అచ్చంగా తెలుగుదేశం అని తెలిసినా, నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళకి నేను కాంగ్రెస్ లీడర్ అని తెలిసినా కూడా అటు పనిచేసుకున్నామండి. అందువలన ఏంటంటే తెలియనటువంటిది ఏం ఉండదండి, అంతా తెలుసు. ఖర్చు గురించో లేదంటే ఇంకో విషయంలోనూ ఏకగ్రీవాలు అయిపోతుంటాయి ఎక్కువ. అసలు ఏకగ్రీవం అనేటువంటిది రాకూడదండి. ఇద్దరు కూడా ఒక అంగీకారానికి వచ్చేస్తారు. అసలు ఏకగ్రీవం అని జరిగితే ప్రజాస్వామ్యం కాదు అది. మరి మనం జరగలేదు, వాడికి పోటీ జరగాలి. మనం జరిగింది కనుక పోయాడు 11. వైసీపీ హయాంలో 151 అందుకే అయింది కదా సార్. 151 అందుకే అయింది. పోయినసారి జడ్పీటీసీగా పోటీ చేయనటువంటి వాడు, పోయినసారి సర్పంచ్ గా పోటీ చేయనటువంటి వాడు ఆ లాక్కున్నారు చూడండి. ఇట్లా పారాలు లాక్కున్నా నామినేషన్ పత్రాలు కూడా వేయడానికి వెళ్తుంటే తీసుకున్నారు కదా, మహిళల దగ్గర నుంచి ఇంకా మాట్లాడుకో. వాడికి అక్కడి నుంచి ఇప్పుడు ఈ రోజు వరకు ఉన్నటువంటి కక్ష, నేను పోటీ చేయాలి, నేను మళ్ళీ తిరిగి నా నామినేషన్ వేయాలి, నేను గెలిచి పక్క నా ఎదురువాడు నన్ను నామినేషన్ వేయకుండా ఎన్నికల్లో పాల్గొనకుండా చేసిన దానికి వారికి గుణపాఠం చెప్పాలి అనే పట్టుదలతో ప్రజానీకం ఉన్నారు. సర్దుబాటు అనేటువంటిది నాయకత్వంలో రావాలండి. అవును, నాయకత్వము వీళ్ళని కంట్రోల్ చేసుకోగలగాలి, సీరియస్ గా చేసుకోవాలి. ఇవాళ స్థానిక సంస్థలు అంటే సామాన్యం కదండి. ప్రభుత్వ పరిపాలన చేసి ప్రభుత్వం ఇచ్చేటువంటి బడ్జెట్ మొత్తాన్ని కూడా ప్రజలకు అందించేటువంటి వాళ్ళు, ప్రజలకు పనిచేసే వాళ్ళు, వాటిని కాపాడేవాళ్ళు, కాపలా ఉండేవాళ్ళు మొత్తం కూడా స్థానిక సంస్థలే, స్థానిక నాయకులే, స్థానిక నాయకత్వమే. ఆ నాయకత్వం ఎవరు? గెలిచిన వచ్చినటువంటి వాడు. గెలవడానికి ఏముండదు కదా, గెలిచినాడు అది నాయకుడు అవుతాడు, కుర్చీలో కూర్చుంటాడు. కనుక దీనిని రాబోయే 2029 ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గవర్నమెంట్, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలని ఏ రకంగా అయితే నామినేషన్ వేయకుండా చేసి అఘాయిత్యం చేశారో వాటిని గుర్తు తెచ్చుకొని దీనిని గమనించాలి. 29లో భవిష్యత్తుకి మనం ఏం చేయాలనేది దానిని గుర్తు తెచ్చుకోవాలి. ఈ 2 ఏళ్ళు తెచ్చుకొని ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలంటే 29లో మనం గెలిస్తేరాలి. ఇదే కూటమి ఇట్లాగా ఉండాలి, కలిసి ఉండాలి. 29లో మళ్ళా తిరిగి మనం గెలవాలి. ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా నలుమూలలా కూడా అభివృద్ధి చేయాలి. 13 జిల్లాలు కూడా ఎక్కడ చూసినా కూడా సుభిక్షంగా ఉండేటువంటి పరిస్థితుల్లో మనం ప్రయాణం చేయాలనే పట్టుదలతో నాయకత్వం ఉంది. నాయకత్వాన్ని ఉపనాయకులుగా కింద ఉన్నటువంటి వాళ్ళు డిప్యూటీ లీడర్స్
మండలాల్లో ఉన్న నాయకత్వం కానీ మరి కాన్స్టిట్యున్సీలో ఉన్న నాయకత్వం కానీ ఖచ్చితంగా అమలు జరుపుతారాలి. అట్లా అమలు జరపకుండా ఎదురు తిరిగినటువంటి వాడి మీద చర్యలు అధినాయకత్వం తీసుకొని తీరాలి.